మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంగా ఆయన ఒక జర్నలిస్టు, ఓవైపు రచయిత. కానీ ఆయనకున్న ఒక యూట్యూబ్ ఛానల్ తోటి లీడర్లకు ముచ్చమటలు పట్టిస్తున్నాడు. ఆయనే రైట్ పాలిటిక్స్ ఎలికట్ట శంకర్రావు. నమస్తేనా? నమస్తే ప్రేమ్. బాగున్నారా? హ్యాపీ. రచనలు చేసుడు బంద్ చేసినారే? తగ్గింది. చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, అవి వేయాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో దాదాపు 10 ఏళ్ల పాటు మాత్రం రచనలకు దూరంగానే ఉంది. రాసుకుంటా ఉన్నా కానీ అది చేయలేదు. మొత్తం వాళ్ళంటనే పడ్డరా? వాళ్ళెంటపాడు కానీ ప్రోత్సాహం లేదు. సార్ వేరే బిజీలో ఉన్నాడు కదా. ఉద్యమ సమయంలో బాగా ఇచ్చినాము. అంటే మీకేం ప్రోత్సాహం ఉంటుందనా? ఉంటది ప్రేమ, వ్యక్తిగతంగా కాదు, మొత్తం సాహిత్యం. ఒక రచయితగా మీకేం ప్రోత్సాహం కావాలని కోరుకున్నారు? వాతావరణం ఉండాలి. వాళ్ళు దాని నుంచి డివియేట్ అయిన తర్వాత మనకు తెలంగాణ అంశాలు రాయాలనేట్టు ఎట్లా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఒకసారి సీఎంను కలిసిన కూడా తొలినాళ్లలో కలిసినప్పుడు ఈ పబ్లికేషన్ సంస్థ ఏర్పాటు చేయండి, రచయితలను ప్రోత్సహించండి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు జాగృతి కవిత కూడా చెప్పింది నేను, మీకు వేరు చోట్ల మీకు ఆ నెట్వర్క్ ఉన్నది, మన తెలంగాణ పుస్తకాలను వాళ్ళకు అందుబాటులో, పాఠకులకు అందుబాటులో ఇవ్వడానికి అవకాశం ఉంది, మీరు ఆ ఏర్పాటు చేయండి అని కూడా స్పందించాలి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ 3 నుంచి డిబేట్ అయ్యాడు. అంటే మీరు గత ముఖ్యమంత్రిని ఒకసారి కలిసి మంత్రులను కూడా అనేక సార్లు కలిసిరు. ఎందుకు నల్గొండ జిల్లా మంత్రిని చాలా సార్లు కలిసిన. బహుశా తెలంగాణ 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో సెక్రటేరియట్ కు ఒక్క సాహిత్య అంశం గురించి 50-60 సార్లు తిరిగిన పిచ్చోని నేను ఒక్కనే. ఎవడైనా ఒక కాంట్రాక్ట్ కోసం పోతాడు, ఓ ట్రాన్స్ఫర్ కోసం పోతాడు, ప్రయోజనం కలిగించే వాటికి పోతాడు, ఏదో ఆర్థిక ప్రయోజనాలు కలిగించే వాటి కోసం పోతాడు. కేవలము ప్రతిజ్ఞను గుర్తించండి అని చెప్పడానికి నేను తిరిగిన. ఒక 50 నుంచి మోర్ దాన్ 50 టైమ్స్ నేను కూలగొట్టిన సెక్రటేరియట్ తిరిగిన. మన జిల్లా మంత్రి అంటే ఇప్పుడు ఊడిపోయింది మంత్రి పదవి, ఆయన నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకని? వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఉంటుంటాయి. మీ ఎజెండా ఏంది మరి? నా ఎజెండా ఏముంది? పబ్లిక్ ఎజెండా. సాహిత్యము పబ్లిక్ కోసం రాసినాము. పబ్లిక్ ఆ రోజు ఏమనుకుంటున్నామో ఆ విషయాలు బయటకు తీసినాము. అది పబ్లిక్ ఇష్యూ కదా. ఇప్పుడు ప్రతిజ్ఞ అది రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆ విషయాన్ని బయటకు తీసింది నేను. అది గుర్తించుకోవాలని పోతున్నా. పైడిమర్రి వెంకట సుబ్బారావును గుర్తించడము అనేది నాకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఆర్థిక ప్రయోజనం. కాకపోతే తెలంగాణ ఆస్తి, దానికోసం తిరిగినాం, వాళ్ళు గుర్తించలేదు. ప్రతిజ్ఞను రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు, నల్గొండవాడు. అచ్చా. అంటే ఇది రాసింది మనవాడే, మన ప్రాంతానికి సంబంధించిన ఒక రచయితనే ఈ ప్రతిజ్ఞను రాసిండు అనేది మీరు వెలికి తీసిరు. ఆ వెలికి తీసిన అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి మీరు చెప్పారు, రిప్రజెంటేషన్ ఇచ్చిరు ఫస్ట్. తర్వాత మన జిల్లా మంత్రి అప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ఉండే, అప్పుడు ఎడ్యుకేషన్ విద్యాశాఖ నుంచి జగదీష్ రెడ్డి చేయాలి, ఆయనను కూడా కలిసిన. ఆ తర్వాత జిల్లా మంత్రి కాబట్టి చాలా సార్లు కలిసిన. నేను నల్గొండలో వచ్చినప్పుడు కలిసిన, హైదరాబాద్ సెక్రటేరియట్ లో కలిసిన, ఆయన మినిస్టర్ క్వార్టర్స్ కి పోయినా. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏమన్నారు? అంటే మాజీ ముఖ్యమంత్రులు స్టార్టింగ్ లో కలిసినప్పుడు ఏముంటది, అలా రిప్రజెంటేషన్ ఇస్తే తీసి పక్కకి ఇచ్చారు. దాంట్లో మొత్తం లంగలు జమ అయ్యారు కదా. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గానీ, ఇప్పుడు లిటరేచర్ పేరుతో ఉన్నది బ్రోకర్ గానీ అంతా జమ అయ్యారు. వాళ్ళకేముంటది, ఎవడు గుర్తింపు పొందొద్దు, మాకే రావాలి. పుసక్కున ఇదేమన్నా సీఎం దృష్టికి తీసుకుపోతే వాడికి గుర్తింపు వస్తే మాకెక్కడ ఎసరు వస్తుందో అనేది ఇట్లాంటి భయాలు, వాళ్ళ సెల్ఫిష్ తోటి ఎవరు ప్రమోట్. అందుకేనా కేసీఆర్ ఎంటపడ్డారు? ఇక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించిన కావచ్చు, అది కూడా ఒక కారణమే. కానీ అదొకటే కాదు కదా. నేను ఆ విషయం ఎప్పుడు మాట్లాడలేదు. నేను మధ్యన ఒకసారి వేరే అంటే జనరల్ గా మీరు నల్గొండ జిల్లా వాసులకు ఒక మంచి రచయితగానే పరిచయం. తర్వాత మీ ఛానల్ వచ్చిన తర్వాత పొలిటికల్ లీడర్లు కూడా ఫలానా రైట్ పాలిటిక్స్ ఎలికట్టే శంకర్రావు అంట అనేది చర్చ జరుగుతుంది. కానీ ఉన్నట్టుండి రచయిత, జర్నలిస్టు, సబేటర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న మీరు బీఆర్ఎస్ నేతలను మాత్రం ఎక్కడ కూర్చొనియాలి? బీఆర్ఎస్ నేతలని నిద్ర పట్టనియాలి, వాళ్ళకు గుండెల్లో గుణపమై కూసురు. ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ గా ఇంకోటి అని కాదు. నేను సబేటర్ గా పనిచేసినప్పుడు సైలెంట్ గా, సబేటర్ అనే సిస్టమ్ ఉంటుందనే చాలా మంది బయట ప్రజలకు కూడా తెలియదు. సో నేను ఫ్రీ అయిన తర్వాత రచయితగా నాకు ఒక అవగాహన ఉంది, జర్నలిస్ట్ కు ఒక అవగాహన ఉంది. నా కళ్ళ ముందు ఇవి జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? నేను ఉద్యమ సమయంలో మాట్లాడినోడిని, మన ప్రభుత్వం అనుకున్నప్పుడు ఏర్పడ్డది, మరి ఆ ప్రభుత్వం గురించి, మంచి చెడ్ల గురించి మాట్లాడాలి కదా. అప్పుడు మనకు వేదిక ఏమిటి, ఇప్పుడు అంతా డిజిటల్ యుగంలోకి వచ్చినాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ నాకు కొంత మాట్లాడడం వచ్చు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. కానీ కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంటారు, ఆయన నోరు చేత పట్టుకొని తిరుగుతుండు, ఆయన కొల్లు సాఫ్ చేస్తామని అన్నారు.
తెలుసా మీకు ముచ్చట్లు? అనుకున్నారు, సంతృప్తి పడ్డారు. నేను కూడా ఎదురు చూసిన, ఎట్లా సాప్ ఎట్లా చేస్తారో చూద్దాం అనుకున్నా, కానీ మరి ఎదురు చూసిరు, చూసిన. భయపడలేదా? దేనికి భయపడడం? దాడులు చేస్తారు, లేదంటే లీడర్లను మంత్రులను అనవసరంగా గెలుకోవద్దు. అనవసరంగా కాదు, పబ్లిక్ విషయాలలో గెలిచిన నేను ఒకటే ఏంటంటే, సోషల్ మీడియాలో ప్రతి పౌరునికి, జర్నలిస్ట్ కాదు, రచయిత కాదు, ప్రజలకు సంబంధించిన విషయాలను నిలదీసి హక్కు ప్రతి వాడికి ఉంది, నాకు ఉంది. నాకు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి, ఓ వేదిక ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక ఫిజికల్ దాడులు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి అంత అహంకారంతో కేసులు కూడా పెట్టించారు అనుకో. ఒకవేళ ఫిజికల్ దాడులు కేసులు జగదీశ్వర్ రెడ్డి కేసులు పెట్టించండి కదా. నేను శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీది లేకపోతే జగదీశ్వర్ రెడ్డికి వాళ్ళ ఉన్న పరువును నేను భంగం కలిగిస్తున్నాను, కేసులు పెట్టాను. నడుస్తున్నాయి కదా. ఇంకా నడుస్తుందా? నడుస్తుంది, కేసు నడుస్తుంది. మీకు మరి వేరే పార్టీ నాయకులు కానీ లోకల్ లీడర్లు? వేరే పార్టీ కోసం కాదు, నేను ప్రజల పక్షాన అప్పుడున్న ప్రభుత్వం మీద కొట్లాడినా. అంటే ముఖ్యంగా మీరు అంటే జగదీష్ రెడ్డి మీద వీడియోలు పెట్టినందుకు, జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ మంత్రి కాబట్టి పెట్టినాం. అవి పెట్టినందుకే కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చు. కక్ష సాధింపుగానే పెట్టారు, కేసులు పెట్టారు, నడిపిస్తారు. సతాయించాలనుకో సతాయించారు, వాళ్ళు సతాయించిన అనుకున్నారు, నేను అదొక హానర్ గా స్వీకరించిన. నడుస్తున్నారు హానర్ గా. పబ్లిక్ సైడ్ ఇప్పుడు నేను దొంగతనం చేసి కేసు పెట్టుకుంటే సిగ్గుపడాలి, పబ్లిక్ కోసం మాట్లాడినప్పుడు కేసులు పెడితే అది సిగ్గుపడాలి. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా ఒక విషయము, మీరు రచయితగా ఉన్నప్పుడు రాసుకోవాలి, లేదు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మీ ఛానల్ కి సంబంధించిన అంశాలను మీరు మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. మీరు పబ్లిక్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నారని కొన్ని అంశాలను కొంతమంది లీడర్లని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? కొంతమంది లీడర్స్ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద మాట్లాడినా. నేను నల్గొండ కేంద్రంగా పనిచేసిన కాబట్టి నల్గొండ విషయాలు ఎక్కువ మాట్లాడినా. నాకు పెద్ద 10 చేతులు లేవు, లేదంటే ఆదిలాబాద్ విషయాలు నాకు అందుబాటులో లేవు. సో నాకు తెలిసిన ఏమిటి, హైదరాబాద్ ముచ్చట్లు, నల్గొండ ముచ్చట్లు, కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా. ఇక మీరన్నట్టు ఏంటంటే, నాకు నెట్వర్క్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు తెలంగాణ కాదు ఢిల్లీ దాకా మాట్లాడతా. ఢిల్లీ వరకు మాట్లాడతా అంటే నాకు ఆ నెట్వర్క్ ఉంటే మాట్లాడతా, డెవలప్ చేసుకోవాలని ఆశపడుతున్నా. లోకల్ గా ఉన్న భూపాల్ రెడ్డిని మాత్రం మీరు లోకల్ ఎమ్మెల్యే కదా, ఎక్కువ విషయాలు తెలుస్తాయి కదా, కాబట్టి ఎక్కువనే మాట్లాడుకుంటాం. చాలా సార్లు మీకు తాయిలాలు పంపిస్తానని కూడా ప్రయత్నం చేసినని తెలిసింది. వాళ్ళు పంపిస్తున్నారు కానీ స్వీకరించడానికి మన సిద్ధంగా లేదు కదా. లాస్ట్ స్టేజ్లో వేరే వేరే వ్యక్తులు వచ్చి మాట్లాడారు, ఎందుకన్నా అట్లా, ఎందుకన్నా కాస్త మంచి చూడని చెప్పు అది ఇదని. కానీ ఇక దానికోసం మనం వ్యక్తిత్వాన్ని సరే, ఇప్పుడు అయిపోయిన వాళ్ళ గురించి పక్కకు పెడదామే. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉండే, ప్రజాపాలన జరిగిందా? అంటే ఈ రోజు ప్రజాపాలన అంటున్నాం కాంగ్రెస్ పార్టీలో, మొన్నటి వరకు మన ప్రభుత్వం, మన పాలన, మన నాయకులు, మన పోరాటం మనం అనుకున్నాం. ఆ రోజు ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఆ రోజు అయితే బాగలేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చాలాసార్లు చెప్తుందంటే, అభివృద్ధి అవినీతి అనేది ప్రజలు పట్టించుకోరు, ప్రభుత్వము ప్రజలతో దగ్గరగా ఉంటుందా లేదనేది పట్టించుకుంటారు. ఆనాడు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఈవెన్ ఆనాడు ముఖ్యమంత్రి కానీ ప్రజలకు అందుబాటులో లేరు. ఆ కోపం మీద వాళ్ళని పక్కకు పెట్టారు. సరే, ఎప్పుడైతే ఓడిపోయినరో దాని మీద అవినీతి, అభివృద్ధి ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి, మైనస్ పాయింట్స్. ఇప్పుడున్న విషయానికి వస్తే మొన్ననే కదా, 4 నెలలే కదా, ఇంకా అది కాగానే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది. ఇప్పుడు వేరే ఏం చేయడానికి. గతంలో ఇంతమంది లీడర్ల వెంటబడ్డారు కదా, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ఎవరన్నా మీకు ఏమన్నా సపోర్ట్ చేసిరా ఫైనాన్షియల్ గా? అంటే ఒక జర్నలిస్ట్ గా వ్యక్తులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు పార్టీ పొలిటికల్ లీడర్స్ నుంచి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందులో పర్సనల్ ఎజెండా ఏం లేదు. కాకపోతే ఆరోపణలు బాగా వచ్చినాయి. బీఆర్ఎస్ వాళ్ళే అనుకున్నారు. నేను జగదీశ్వర్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు సుఖేందర్ రెడ్డి దగ్గర పైసలు తీసుకొని పెట్టిండు, సుఖేందర్ రెడ్డి మీద పెట్టినప్పుడు కోమర్ రెడ్డి పైసలు ఇచ్చిండు. ఇట్లా ఒకరి పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదే కాదు, మరి నిజంగా ఎంతమంది ఇచ్చిరా మీకు? ఇస్తే నేను మంచి స్టూడియో సెటప్ అనేది చేసుకునేటోని కదా, మొబైల్ తోటి ఎందుకు తీస్తాను నేను వీడియోలు, నాకు అందరు ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఇది నాకు హాయిగా అనిపిస్తుంది వింటుంటే ఇట్లాంటి ఆరోపణలు. నేను ఇంతకుముందు rightpolitics.in సైట్లో రాసేవాడిని. అప్పుడు 2014-15లో నేను కేసీఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ అన్న ఉద్యమ సమయం నుంచి. ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను కమ్యూనిస్టుల మీద మాట్లాడితే వీడు కేసీఆర్ కులమోడు కులగజ్జు ఉందని మాట్లాడారు. బీజేపీ వాళ్ళ మీద మాట్లాడితే వీడు దేశద్రోహి అని మాట్లాడారు. కమ్యూనిస్ట్ వాళ్ళ సిపిఎం వాళ్ళ మీద మాట్లాడితే వీడు నక్సలైట్ అని మాట్లాడారు. నక్సలైట్లు ఏమన్నారు నాకు తెలియదు, అప్పుడు మావోయిస్టులు. సరే, అందరూ మావోడు కాదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తెచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక వరుస మొదలు పెడుతున్నారు. ఏముంది దానికి? మనం ఎట్లా చేస్తున్నాం, మనం ఎట్లా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం, కానీ బయట ఆరోపణలు అవసరం. సరే, అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ గా కొంత
రెగ్యులర్ గా వీడియోలు పెడుతుంటారు కనుక కాంగ్రెస్ లీడర్లు అంటారు రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ జెండా కనుమరుగు అవుతుంది అంటారు. మీరేమంటారు? సరే, అవి కాంగ్రెస్ ఒక పొలిటికల్ పార్టీగా అటువంటి ఆశపడవచ్చు, అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, వాటిని పొలిటికల్ స్టేట్మెంట్సే అంటారు. కానీ నా అంచనా ప్రకారం బీఆర్ఎస్ పార్టీ మరింత ఇబ్బంది పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఉన్నారు. కవిత జైల్లో ఉన్నది, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్గా నడుస్తున్నది, అది కేటీఆర్కు కేసీఆర్కు మెడకు వచ్చుపడవచ్చు. ఇదంతా బయటపడేందుకు 2-3 years పడుతుంది. ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి చెడులు ప్రజాభిప్రాయం మారుతుంది. కానీ పూర్తిగా బీఆర్ఎస్ అనేది ఇక్కడ భూస్థాపితం కాదు అని నేను అనుకుంటున్నాను. అది ఉంటుంది, ఉండడం కూడా తెలంగాణకు మంచిది, ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు మంచిది. ఎందుకంటే అది ఎప్పుడైతే పోతుందో ఆ ప్లేస్, ఆ వ్యాక్యూమ్లోకి బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తే కాంగ్రెస్కే ఇబ్బంది. సో ఖచ్చితంగా ఇవాళ కోపం ఉంది, కోపం చల్లారలే కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద. సో ఆ కోపం చల్లారిన తర్వాత అది మళ్ళీ పిలకబెట్టే అవకాశం పెడుతుంది అంటారు. డెఫినెట్గా ఉంటుంది అది. ఎందుకంటే దాని మూలాలు దానికి ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఒరిజినల్గా ఎంత ఉందో అంతే ఉంది, బయట గాలి అంతా పోగేసుకుంది కేసీఆర్, ఆ గాలి అంతా వెళ్ళిపోయింది. ఒరిజినల్గా ఉన్నది ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకుంటే స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. వచ్చింది పోయింది. కేసీఆర్ తయారు చేసుకున్న లీడర్సే ఉన్నారు. అధికారం చూసి వచ్చిన వాళ్ళంతా అధికారం పోగానే వెళ్ళిపోయింది, సహజం అది. మరి ఈ రోజు అంటే సరే మొన్నటి వరకు ఆ పాలన జరిగింది, దాన్ని ప్రజలు విశ్వసించలేదు. ఈరోజు ఓట్ల తేడాతోటి ఇంట్లో కూర్చోబెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 120 రోజులు అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ వ్యతిరేకత పోగు చేసుకుంటుంది అని జనాలు అనుకుంటున్నారు. మొత్తం మీద స్టేట్ మొత్తం మీద అటువంటి వాతావరణం, ప్రజాభిప్రాయము అంటే ఎమోషన్స్ తగ్గుతాయి. ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య గ్యాప్లు ఎమోషన్స్ తగ్గుతాయి. అవాళ కేసీఆర్ అయినటువంటి దుష్మన్గా చూశారు జనం, వీళ్ళు దించాలి అనుకున్నారు. సో అందుకని కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు. ఇవాళ దించేది ఏం లేదు. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలను అంత కసిగా చూడము. ఎమోషన్స్ తగ్గొచ్చు, కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఇంకా మొదలు కాదు. కాకపోతే అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల మీద మాత్రం వాళ్ళ బిహేవియర్ తోటి లో టోన్ తోటి మొదలైంది. నిన్న మొన్న మీరు కూడా ఇక్కడున్న మంత్రి మీద వీడియో పెట్టినట్టున్నారు. అవును, 4 నెలలు అవుతుంది, కనీసం నల్గొండలో నిద్ర చేయలేదని పెట్టారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి నల్గొండ జిల్లాలో, ఎందుకంటే ఆయన గెలుపు కోసం నేను కూడా సహకరించిన కదా. అంటే మీరు ఆయన ఏజెంట్ ఉన్నారా గత ప్రభుత్వంలో? ఏజెంట్ కాదు, బీఆర్ఎస్ కూలగొట్టాలనుకుంటే, ఇక్కడ భూపాలరెడ్డి ఓడగొట్టాలనుకుంటే ఆల్టర్నేటివ్ ఒకరు చూపించాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు భూపాలరెడ్డిని ఓడగొట్టినట్టు ఎవరిని గెలిపించాలని ప్రజలు అడుగుతారు. ఆటోమేటిక్ గా ఆయనకు లబ్ధి చెందింది. ఇంకోటి కూడా చెప్తున్నా, కోమటిరెడ్డి ఏదో వీరుడు శూరుడు ఈయన గెలిపించమని కూడా నేను చెప్పలే. ఆటోమేటిక్గా అది ఆయనకు లబ్ధి పొందింది. కాంగ్రెస్ ఉపయోగపడ్డది కదా, అందులో వెంకటరెడ్డి కూడా ఉంది కాబట్టి ఉపయోగపడ్డది. మరి ఆయన అందుబాటులో లేనప్పుడు అడగాలి కదా, అడగాలి, ఖచ్చితంగా అడుగుతాం. ఇంకోటి ఏమన్నా, నేను నల్గొండలో పనుకో, జనాలకు అందుబాటులో ఉండు అని చెప్పిన నేను, అంతేగాని నువ్వేం పని చేస్తలేవు అని అడగలే. అంటే ఆయన రావాలంటే వీడికి ఇక్కడున్న 1-2 లీడర్లు వీసాలు ఇవ్వాలట. ఆయన చేసుకున్న సెటప్, ఆ విషయం చెప్తే ఆయన బలహీనపడతాడు. ఇప్పుడు ఆయన ఉండాలి, 2-3 ఉన్నారు అనుకో, ఆ 2-3 వద్దంటే రాడు, రమ్మంటే వస్తాడు అనుకుంటే అది కోమటిరెడ్డి వ్యక్తిత్వానికి ఇబ్బందికరం. కోమటిరెడ్డి మాస్ లీడర్, స్ట్రాంగ్ లీడర్ అనే పేరుంది. సరే, అంటే మొన్నటి వరకు జనాల కష్టాలను ఇక్కడున్న నాయకులు పరిష్కరించలేదు, జనాలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయలేదని వాళ్ళు ఎంటబడ్డారు. ఏది పిచ్చుకు ఎంటబడ్డట్టు పడ్డారు. నేనంటలేను, బీఆర్ఎస్ లీడర్లు అన్నారు ఆ మాట. ఈయనకేం పిచ్చిలేసిందారా మా ఇంట పడ్డాడు అని అట్లా కామెంట్లు చేశారు. మీ కామెంట్ బాక్స్ లో ఓపెన్ చేస్తే కూడా ఇట్లాంటి కామెంట్స్ చూస్తారు. మరి రేపటి నుంచి వీళ్ళు కూడా ఇప్పుడు 4 నెలలు అయింది, 4 రోజులు కూడా ఇక్కడ లేరు, నల్గొండలో నిద్ర చేయలేదు అన్నారు. వీళ్ళంట కూడా అట్నే పడతారా పిచ్చుకోక పడ్డట్టు? అట్నే చేస్తే అట్నే పడతాం, అట్నే చేస్తే అట్నే పడతాం. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎన్నుకున్నారు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా ఎవరైనా, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానైనా సరే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. మీరు ఆ ఫలితాన్ని చూపించాలి, ఆ సంతృప్తి ప్రజలకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మేము పాత పద్ధతిలో పోతాం అనుకుంటే పాత పద్ధతిలోనే తిడతారు. సో మళ్ళీ అట్నే ఉంటుంది, ఎంట పడతారు. నేనే కాదు, చాలా మంది జర్నలిస్టులు పడతారు. ప్రజల కోసం మీరు పని చేయండి, ప్రజల కోసం పని చేయకుండా భజన చేస్తారు. కానీ ఈ వచ్చిన 120 రోజులల్లో వాళ్ళ భజనలే సరిపోయినాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయాలి, ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప అనేది
ఇతర పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న 6 ఆరోపణలు. గ్యారంటీస్ ఇచ్చారు. యాక్చువల్ గా 6 గ్యారంటీస్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే కావు. కానీ 100 రోజులలో చెప్తామని వాళ్ళే 100 రోజులలో అవన్నీ ప్రారంభించారు. నిజమే, అవన్నీ ప్రారంభించారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు, మీరేం ప్రారంభించారు అంటారు. ఇంప్లిమెంట్ అంటే అదే కదా, ఇంప్లిమెంట్ అంటే పూర్తి చేయడం వేరు, ప్రారంభించడం వేరు. ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు, పూర్తి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో ఉచిత ప్రయాణం మహిళలకు అన్నారు. అది ఇమ్మీడియట్ గా ఒక ఆర్డర్ వస్తే తెల్లారి నుంచి మహిళలు బస్సులు ఎక్కుతారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అది ప్రారంభించారు. దాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు భూమి ల్యాండ్ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ కావాలి, దీనికి టైం పడుతుంది, డబ్బులు కావాలి. ఏకాఏకిన 6 నెలల్లో 3 నెలల్లో కట్టలేరు కదా. ఈ 5 years లో చేయాలి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఇటువంటి రైతు రుణమాఫీ ఉంది, ఇది దీర్ఘకాలికంగా జరగాల్సింది. ఇంకోటి అప్పులలో ఉంది రాష్ట్రం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా ఇస్తున్నారు. మిగతా ఇస్తారా లేదా అని తెలియాలంటే కొంత సమయం మనం ఆగాల్సిందే. ఇప్పుడే తెలియదు కదా. ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, మన నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఉన్నది, డిండి ప్రాజెక్టు ఉన్నది, నెల్లికల్లు ప్రాజెక్టు, చర్లగూడెం ప్రాజెక్టు, ఈవెన్ ఇప్పుడు ఉదయ సముద్రం అన్నారు, లేకపోతే బ్రాహ్మణ వెల్యంలు అన్నారు. మా నల్గొండ జిల్లాని ఎండబెట్టినారు, మన నల్గొండ జిల్లా నాయకులు కూడా మాట్లాడారు. మరి వీళ్ళు పూర్తి చేస్తారా లేదా అంటే కొంతకాలం ఆగాలి కదా, వెయిట్ చేయాలి. కానీ అప్పుడే చేయలేదని మనం ఎట్లా నిర్ణయానికి వస్తాం, రాలేం కదా. బాబు, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి నల్గొండలో? సారీ, తెలంగాణలో కావచ్చు, నల్గొండలో కావచ్చు. నల్గొండలో ఒక సీట్ అయితే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి సీట్ అయితే డౌటే. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే బూరనరసయ్య గౌడ్కే కొంత పెచ్చున్నది మొన్నటి వరకు. తర్వాత చామల కిరణ్ రెడ్డి దించాను. మరి తర్వాత మరి కోమటిరెడ్డి బ్రదర్స్ అటు ఇటు ఉన్నది మరి. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి ఆడ సిట్టింగ్ ఎంపీ, మంత్రి కోమటిరెడ్డి సిట్టింగ్ ఎంపీ. ఈయన తీసుకుపోయి సికింద్రాబాద్కి ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డికి ఈడే ఇచ్చారు. ఆయనేమో నాకు మంత్రి పదవి ఇస్తేనే అనే కండిషన్లు ఉన్నాయి లోపల. నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి రివ్యూ మీటింగ్ పెట్టారు. మరి వీళ్ళు స్ట్రాంగ్ ఫైట్ చేస్తే బయటపడతారు. ఏమైనా వెనక సైడ్ ఏమైనా రాజకీయాలు చేస్తే. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయన్న బీఆర్ఎస్ కి? బీఆర్ఎస్ కా ఒక్కటి వస్తే ఎక్కువ రావని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ బీజేపీ దాదాపు ఈక్వల్గా వచ్చే అవకాశం. చాలా మంది అనుకుంటున్నారంటే కాంగ్రెస్ ఎక్కువ వస్తుంది, 12, 14 అని. నిన్న మన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, 14 సీట్లు గెలుస్తాం, 12, 14 కాదు, దాదాపుగా సమానమైన సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్ననాటి ఆ పట్టు, ఆ ఆలోచన తగ్గినట్టుగా అనిపిస్తుంది. తర్వాత పబ్లిక్ మూడు కూడా కొంత పట్టు సడలింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అటు ఇటుగా పోతున్నారు. తర్వాత ఇంకోటి, వలస నాయకులను తీసుకొని టికెట్ ఇవ్వడం అనేది ప్రజలకు జీర్ణించుకోవట్లేదు. కేసీఆర్ చేసిన తప్పదే కదా. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు, అది ఓడినా గెలిచిన ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు లీడర్గా ఎదుగుతారు, ఎస్టాబ్లిష్ అవుతారు. సేమ్ అదే పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు కడియం శ్రీహరి బిడ్డకు ఇవ్వడము, ఒక రంజిత్ రెడ్డికి ఇవ్వడం, నీకు ఏం అవసరమో అక్కడ లేరా ఎవరు? కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, 10 ఏళ్ళు అధికారం లేకుండా ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తే గెలుస్తారు కదా. సో ఇటువంటి అసంతృప్తులు కొన్ని ఉన్నాయి. తర్వాత ఈ సీనియర్ నాయకులలో ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత రాజకీయాలు, ఒకరికొకరు గోసులు గుంజుకునేది కాంగ్రెస్ కల్చర్లో ఉన్నది. అటువంటి కొన్ని దెబ్బతీసే అవకాశం. నల్గొండలో కూడా రఘువీర్ గెలుస్తాడు అనే టాక్ ఎంత ఉందో, కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, అభ్యర్థికి సంబంధించిన నాయకులు కావచ్చు, దాన్నే నొక్కి చెప్తారు 1-10 సార్లు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు పక్క గెలిపోవడంలో గురించి చెప్పే స్థితిలో లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా గట్టిగా లేదు. నిన్నమనేది కృష్ణారెడ్డిని ప్రకటించారు. ఆయన బొమ్మ తీసుకుపోయి నల్గొండ గడియారం సెంటర్లో పెడితే ఓటు గుర్తుపట్టాడు. బీఆర్ఎస్ కోట్లు పడవు, బీఆర్ఎస్ అనేది సీన్లో లేదు, అయిపోయింది. ఎంతసేపు ఉన్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. నల్గొండలో కూడా అదే పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ కు బీజేపీ అభ్యర్థులను గుర్తించే స్థితిలో బీజేపీ అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే కదా. సో వీళ్ళకి ఆ స్టేచర్ లేదు, ఆ స్థాయి లేదు. ఇప్పుడు రఘువీర్ గొప్పతనంతో, కాంగ్రెస్ గొప్పతనంతో గెలిచినని నేనేం చెప్పను, కానీ కనీసం ప్రత్యర్థి బలమైన వాళ్ళు లేడు. అందువల్ల గెలుస్తాడని మనం నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఆ స్థాయి వ్యక్తులు లేరు కనుక అభ్యర్థులు లేరు కాబట్టి ఆటోమేటిక్గా అది రఘువీర్ వైపు పోతుంది. సార్, అంటే కాంగ్రెస్ మీద మీరు కొంత కాంగ్రెస్ కి ఫేవర్ గా పనిచేసారు కొద్ది కాలం పాటు. ఎందుకంటే కాంగ్రెస్ ఫేవర్ కంటే బీఆర్ఎస్ వ్యతిరేకంగా. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడంలో కావచ్చు,
వీళ్ళు సక్సెస్ అవుతారా? అంటే ఇప్పటికే మంత్రులేమో కేవలం గాలి మోటార్లలో తిరుగుతున్నారు. మనం ఇప్పటికిప్పుడు ఎట్లా చెప్తాం, ఇంతకుముందు అన్నదే నేను లాంగ్ రన్ లో కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, చేస్తారా లేదా అనేది కొంతకాలం చూడాల్సింది. ప్రాజెక్టుల విషయాన్ని కానీ, రుణమాఫీలు కానీ, పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నారు, ఆర్థిక భారం ఉన్నటువంటివి, అవి కొంత టైం ఉంటే చెప్తాం. ఇప్పుడే చెప్పలేము, చేస్తారు చేయరు అని ఇప్పుడే డిసైడ్ చేయలేము, వాళ్ళకి చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, దేశంలో ఏ పార్టీ గట్టెక్కుతుంది అంటారు? మోడీకి వీళ్ళు 400 పార్ అని చెప్తున్నారు, 370, 400 అబౌవ్ అంటారు, కానీ నాకైతే ఆ సీన్ కనబడతలేదు. మోడీ హవా తగ్గింది, మోడీ మీద చాలా వ్యతిరేకత పెరిగింది. సేమ్ కేసీఆర్ మీద ఎట్లయితే వ్యతిరేకత పెరిగిందో మోడీ మీద కూడా అదే వ్యతిరేకత పెరిగింది. కేసీఆర్ ఎట్లయితే వ్యవస్థలను గుప్పిట పెట్టుకొని ఇబ్బంది పెట్టిండో సేమ్ మోడీ కూడా అది చేస్తున్నాడు. అంటే మోడీ గెలవడానికి ఈజీగా గెలుస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు. ఇండివిజువల్ గా బీజేపీ పార్టీ 200 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. పార్టీలు మారిన లీడర్లు, నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు వివిధ హోదాలలో ఉండి బీజేపీకి రాగానే ఆ భజన చేయడం ఏ రేంజ్ లో ఉందంటే 400 సీట్లు పక్కా. సరే, ఇప్పుడు వీళ్ళకు నిజంగా సొంత ఆలోచనలు ఉండే, వీళ్ళు చిరతల భజన చేయడమే వీళ్ళకు పార్టీల పని. ఆ పైనుంచి ప్రతి పార్టీలో ఉండదు, ఒక బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, ఈ రోజు పరిస్థితి అట్లా. వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ ఏదైతే బయటికి ఒక ప్రెస్ నోట్ ద్వారా ఏదో విషయం చెప్తారో దాన్నే భజన చేస్తారు. 400 సీట్లు కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ 272 సీట్స్ కూడా బీజేపీ ఇండివిజువల్ గా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే నార్త్ స్టేట్స్ లో మొత్తం బలహీనపడ్డది. మొత్తం ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిది ఎందుకు అరెస్ట్ చేసినామని బీజేపీ తలబట్టుకుంటారు. ఢిల్లీలో కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, ఈవెన్ గుజరాత్లో కూడా బీజేపీ 12.5% ఆ ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నది. ఇప్పుడు బీహార్లో అదే ఉంది, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకత ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే దేశం మొత్తం బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, ఒక తెలంగాణలో పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఒక్క తెలంగాణలో పెరుగుతుంది. తెలంగాణలో గతంలో కంటే సీట్లు పెరుగుతాయి. అంటే 4 సీట్లు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు 6 కావచ్చు, 7 కావచ్చు. ఇప్పుడు 7-8 అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే కాంగ్రెస్ కంటే ఒక సీటు బీజేపీ ఎక్కువ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని. కానీ నార్త్ లో మాత్రం ఆ పరిస్థితి ఉండదు అంట. నార్త్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు, తగ్గుతుంది. మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదు. ఈవెన్ ఎన్డీఏ నాకైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అనేది నాకైతే డౌట్. ఇంకేమన్నా ఉంటే రాములవారి మహిమ ఏమైనా ఉంటే చెప్పలేదు. మొత్తం ఇప్పుడు రామ్ మందిర్ మహిమే నడుస్తుంది కదా బీజేపీ. రామ మందిర్ అని కాదు, రామ మందిర్ ఎఫెక్ట్ ఏం లేదు. రామ మందిరం ఎఫెక్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద లేదు. 2014లో గుజరాత్ మోడల్ని వచ్చిండు మోడీ. 2018లో మనకు పుల్వామా దాడులు ఇవన్నీ దేశభక్తి అని తీసుకొచ్చిండు. ఆనాడు ఎమోషన్స్ ఉన్నాయి. ఇవాళ అయోధ్యతోటి ఆ ఎమోషన్స్ క్రియేట్ చేయాలనుకుంటూ, కానీ అది ఫెయిల్ అయింది. ఆ విషయం చాలా మంది హిందుత్వవాదులే ఆ మోడీ విధానం, అయోధ్యను ప్రారంభించడము, అక్కడ ప్రచారం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఇవాళ బలమైనటువంటి పాయింట్ మోడీకి బీజేపీకి లేదు, వ్యతిరేకత ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ గుప్పిట పట్టుకొని ఇంకేమన్నా నేను రామమహిమ అంటున్నా, అయోధ్య రాముని మహిమ కాదు, వెనకేమన్నా రామమహిమ ఉంటే చెప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రకారము ఈవీఎంలు, ఈడీలు, ఎస్బీఐలు, ఐటీలు అని చెప్తున్నారు. ఇటువంటి ఏమన్నా మహిమలు ఉంటే చెప్పలేం. కానీ ప్లెయిన్గా స్వచ్ఛందంగా ప్రజాభిప్రాయం మేరకు మోడీ మళ్ళీ అంత ఈజీగా వస్తుందని రావచ్చు, ఈజీగా వస్తుంది. అంటే మనం మోడీ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఈ అరెస్ట్లను ఎట్లా చూడవచ్చు? ఇటు కవిత కావచ్చు, అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు. కేజ్రీవాల్కు కవితకు సంబంధం లేదు, లిక్కర్ కేసు సంబంధం ఉంది తప్ప వాళ్ళ క్యారెక్టర్లో కానీ అది కానీ సంబంధం లేదు. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు అఫిడవిట్లో కానీ అవన్నీ పెద్ద డిస్కషన్, కానీ డబ్బుల విషయంలో ఢిల్లీలో ఎక్కడ డబ్బులు దొరకలేదు, ఆధారాలు దొరకలేదు. ఓకే, అందులో సిట్టింగ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఎలక్షన్ టైంలో లోపడేశారు. ఇది ప్రజలకు వ్యతిరేకంగా వస్తుంది, చాలా వ్యతిరేకత వస్తుంది. అక్కడ ప్రజల్లో స్పందన కూడా వస్తుంది. ఇక్కడ కవితను ఆల్రెడీ ఇది దాదాపు సంవత్సరం నుంచి నడుస్తుంది. ఇక్కడ నాన్చేరు వాళ్లకు అసెంబ్లీ ఎన్నికల టైంకు ఆపుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల లాభం వస్తుంది, లబ్ధి పొందొచ్చు అని అరెస్ట్ చేసి దీన్ని పొలిటికల్ అరెస్ట్ కిందనే చూస్తారు. అలా కవితకు సంబంధం ఉందా లేదా అనేది తర్వాత. ఇక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ కనబడదు కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోరు జనం. అక్కడ మాత్రం ఎన్నికల టైంలో ఒక పార్టీ అధ్యక్షుడు ఎలక్షన్ టైంలో ప్రచారం చేసుకోకుండా ఒక పనికిమాలిన ఆరోపణలతో దాంట్లో వేయడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని కించపరచడం, ఇబ్బంది పెట్టడం. సో అక్కడ 4-5 రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో అది డ్యామేజ్ అయింది. ఇంకోటి ఆయన సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు,
ఏది అంత అవసరం ఏమున్నది? ఇంకోటి మనకు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఉన్నారు. సంజయ్ సింగ్ నిన్న మొన్న రిలీజ్ అయ్యింది, ఆప్ ఎంపీ. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఈ దీంట్లో కుంభకోణంలో, సారా కుంభకోణంలో పైసలు తీసుకున్నట్టుగా ఆప్ తీసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. కానీ అదే ఇక్కడ శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి 55 కోట్ల లంచం అంటే బాండ్ల రూపంలో తీసుకున్న, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఆధారాలే ఉన్నాయి. అంటే బీజేపీనే కదా దాంట్లో లబ్ధి పొందింది, ఆర్థిక ప్రయోజనం. మరి ఆప్ పొందలేదు కదా. ఇంకోటి ఆప్లో ఇప్పుడు ఒక నాయకుడు నిన్న రాజీనామా చేసింది, మినిస్టర్ సమ్ ఆనంద్ ఏదో మినిస్టర్. ఆయన మీద నవంబర్లో ఈడీ దాడి చేసి ఇప్పుడు ఆయన రాజీనామా చేసి దాంట్లో పోతాడు. వాడు మిస్టర్ క్లీన్ అవుతాడు. వాషింగ్ మిషన్ అనేది వచ్చింది, బీజేపీ వాషింగ్ మిషన్. అంటే నువ్వు గట్టిగా నిలబడితేనేమో నువ్వు దొంగవు, నువ్వు ఎప్పుడైతే బీజేపీకి పోతావో సుతం కూర్చోవు, అయిపోతుంది. బీజేపీ ఓపెన్ గా చేస్తున్నది, అది దాపరికం కూడా లేదు, కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి అంటే ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా డిబేట్స్ లో చెప్తున్నారు, బీజేపీ చేస్తున్న ఈ తతంగం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది అని కూడా చెప్తున్నారు. సరే, అది ఒకటి కూడా విషయం ఏంటంటే ఇక్కడ ప్రేమ్ మనకు నార్త్ ఇండియా పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ చూసినప్పుడు ఎక్కువగా నార్త్ ఇండియా పాలిటిక్స్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అక్కడ బీజేపీకి అంత హవా లేదు, మోడీకి అంత గ్లామర్ లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మనకు బలహీనంగానే థర్డ్ ప్లేస్లోనే కదా ఇప్పటివరకు అయితే బీజేపీ థర్డ్ ప్లేస్. ఇక్కడ దాన్ని పట్టించుకోము, ఇక్కడ జర్నలిస్టులు జాతీయ విషయాలు మాట్లాడు. అందువల్ల బీజేపీ నాయకులు అక్కడక్కడ మా మోడీ 400 పార్ అంటుంటే నిజమే అనుకుంటాం, అంత సీన్ లేదు ఇక్కడ. ఎప్పుడైతే జాతీయ విషయాలు మనం ప్రాంతీయ భాషల్లో చెప్పుకోగలుగుతామో బీజేపీ పార్టీ అనేది తేలిపోతుంది. దానికి ఉన్న స్టాండర్డ్స్ ఏంటి అనేది సౌత్ ఇండియా స్టేట్స్ లో బీజేపీ బలపడలేదు, నార్త్ ఇండియన్ స్టేట్స్ లో బలహీనపడ్డది. ఒక్కొక్క స్టేట్ లో ఎంత ఉందనేది నాకు అక్కడ గణాంకాలు ఉన్నాయి, చెప్తేందుకు టైం లేదు, కానీ అంత ఉన్నది. మొత్తం మీద అయితే బలహీనపడ్డది. సరే, ఓకే, మనం కేంద్రం నుంచి మళ్ళీ నల్గొండకు వద్దాం. అంటే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. మరోవైపు తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి వస్తుందని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. మంత్రి పదవి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కూడా సముఖంగా ఉండరు, నాకు త్వరలోనే మంత్రి పదవి వస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న? సాధ్యమవుద్దా? అంటే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయి, లేదంటే మనకు తెలంగాణలో జరగలేదు. సరే, రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఇళ్ళకి వచ్చినప్పుడు బలమైన అభ్యర్థి అయినా వచ్చినప్పుడు ప్రతి బలమైన అభ్యర్థిని ఒక్కొక్కరిని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆనాటి కేసీఆర్ బలంగా ఉన్నాడు, కేసీఆర్ని కొట్టాలంటే ఒక్కొక్క సీటు ముఖ్యం అనుకుని దాంట్లో తీసుకోవచ్చు. అది ఇంటర్నల్ గా జరిగిన కమిట్మెంట్ లో మన ఆయనకు మంత్రి పదవి ఏమైనా ఆశ ఇవ్వచ్చు, హామీ ఇవ్వచ్చు, నాకు తెలియదు ఓపెన్ గా. ఆయన అయితే చెప్తున్నాడు మంత్రి పదవి ఇస్తాను, నిన్నమన్న కూడా అన్నారట. ఆ మంత్రి పదవి కమిట్మెంట్ తోటి ఆయన ప్రచారాన్ని కూడా భుజానికి ఎత్తుకున్నాడు భువనగిరి. అయితే ఒకే క్యాబినెట్ లో ఇద్దరు సొంత అన్నదమ్ములకు ఇస్తారా అనేది నాకు డౌటే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో నేను ఒకటి చూసిన ఏంటంటే రామరెడ్డి సోదరులు ఉన్నారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి, రామరెడ్డి వెంకటరెడ్డి, ఇద్దరు ఉన్నారు కదా. ఒక ఆయన మంత్రి పదవి ఉన్నాడు, ఆయన 2 ఏళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఇంకొక ఆయనకు అవకాశం ఇచ్చారు. ఎట్ ఏ టైం ఇద్దరు ఒకే కాలంలో క్యాబినెట్ లో ఉండడం అనేది కుదరకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఉంటే మరి ఇలా శక్తి సామర్థ్యాలు ఉంటే రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డికి ఇద్దరికి అకామిడేట్ చేస్తారేమో, నేనైతే అట్లా నమ్మటం లేదు. ఒక ఆయన గట్టిగా ఫోర్స్ చేస్తుందంటే ఇంకొక ఆయనకు ప్రమాదం ఉన్నట్టే లెక్క. ప్రమాదంలో ఉన్నట్టేనా? అంతే, నేనైతే అదే అనుకుంటున్నాను. సరే, చివరగా మనం ఒక విషయం మాట్లాడుకుందాం. నిన్న మొన్నటి వరకు ప్రజలతోటి బాగలేరని బీఆర్ఎస్ వెంటపడ్డారు. రేపటి నుంచి కూడా మీరు ఇదే స్టాండ్ మెయింటైన్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలతోటి సత్సంబంధాలు లేకుండా ఇట్లనే ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకుంటే రైట్ పాలిటిక్స్ అనే ఛానల్ మొన్నటి వరకు వాళ్ళకు నిద్ర పట్టకుండా గుండెల్లో గుణపం ఉన్న రైట్ పాలిటిక్స్ రేపు కూడా అట్లా ఉండబోతుందా? డెఫినెట్ గా. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు, వ్యక్తుల మీద వచ్చి కొంతమంది మీద వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో పనిలోకి దిగలేదు, కేబినెట్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా తీసుకోలేరు. ఎన్నికల రిజల్ట్స్ని బట్టి ఇంకో 4 ఏమో ఉన్నట్టుంది. ఇప్పుడు 12 మంది అంటే ఇంకా 6 కేబినెట్ మినిస్టర్ని తీసుకోవచ్చు కేబినెట్. సో ఇది పూర్తి అవుతుంది. తర్వాత వెంటబడతారు అనే దాని విషయానికి వస్తే ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ వెంటబడతాం. బీఆర్ఎస్ వెంట ఎట్లా పడ్డామో అంతకు రెట్టించిన ఫోర్స్ తోటి, ఉత్సాహంతో కాంగ్రెస్ వెంటబడడం ఖాయం. కానీ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసిరట, కొంతమంది పైన విజిలెన్స్లు పెట్టించి అక్రమంగా కోట్లు దండుకుంటారు కోమటిరెడ్డి సంబంధించిన అనుచరులు అని చెప్పి. నేను కూడా నాకు ప్రత్యక్షంగా తెలియదు, నేను కూడా మన కొన్ని పత్రికల్లో అయితే చూసిన విజిలెన్స్ దాడులలో ఏదో కోమటిరెడ్డి
అనుచరులు బెదిరించి తీసుకుంటే కానీ నేను ప్రత్యక్షంగా నాకు తెలియదు. సో మొత్తానికైతే మీ యొక్క వే మాత్రం అటే ఉంటుంది అంటారు. డెఫినెట్గా పబ్లిక్ వైపు ఉంటుంది, పబ్లిక్ వైపు ఉంటుంది. ప్రజలకు ఇబ్బందికరంగా ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రేపు గెలిచే ఎంపీలు కానీ ఈవెన్ ప్రభుత్వం కానీ చేసినప్పుడు డెఫినెట్గా మాట్లాడదు. జర్నలిస్ట్ పని అదే కదా, మనం మాట్లాడకుంటే భజన చేస్తామా ఏమన్నా? మీరు మొన్నటిదాకా కాంగ్రెస్ కి భజన చేసి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ భజన చేయలేదు, రేపు కూడా అట్లానే ఉంటుందా? భజన చేయలేదు, బీఆర్ఎస్ ని విమర్శించినాము. అట్లా అనుకుంటే 2014 కంటే 15 కంటే ముందు మరి బీఆర్ఎస్ భజన చేసినానే. బీఆర్ఎస్ ఏమంటే ఉన్నాం కదా అప్పుడు, టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం కదా. ఆయన ప్రభుత్వం వచ్చేంత వరకు 1 సంవత్సరం వరకు అట్నే ఉన్నాం కదా. ఆయన ఎప్పుడైతే కరెక్ట్గా నేను ఒక టర్నింగ్ పాయింట్ కూడా చెప్తా, కేసీఆర్ తెలంగాణలో ప్రపంచ సభలను పెట్టిండు, ప్రపంచ తెలుగు సభలను పెట్టిండు. ఆ రోజు నుంచి నాకు ఆయన మీద నమ్మకం చచ్చిపోయింది. ప్రపంచ తెలుగు సభలు అనేది తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని చంపడానికి ఉపయోగించారు. నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది దిక్కుమాల మాటలేని మళ్ళీ ప్రపంచ సభలను పెట్టారు. ఆ ప్రపంచ సభలలో మళ్ళీ సన్మానించింది ఎవరిని? మళ్ళీ ఆంధ్ర బ్యాచ్. అవును, ఆంధ్రోళ్ళు అక్కడక్కడ అనేక విమర్శలు కూడా వచ్చినాయి. అప్పటి నుంచే నాకు వీళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. ఈయన తెలంగాణ ఎజెండాని ఎత్తేసిండు మహానుభావుడు, సొంత ఎజెండా ఎత్తుకున్నాడు అని అనిపించింది. ఇక దూరం అవ్వకుండా వచ్చింది. అంటే నేనేం చెప్తున్నా, మరి అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఆయనకు భజన చేసిన, అప్పుడు చేయలేదు, అప్పుడు భజన చేయలేదు. తర్వాత మళ్ళీ విమర్శించినాము. ఇప్పుడు వీళ్ళకు మనకు అనుకూలంగా మాట్లాడినాం. ఈ పార్టీని విమర్శించినప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా అనిపిస్తుంది. రేపు వాళ్ళు ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు విమర్శించాల్సి వస్తుంది. రైట్, ఓకే అన్న, మనం మళ్ళొకసారి కూర్చుందాం, మళ్ళా అనేక రాజకీయ అంశాలపైన మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.